హలో ఫ్రెండ్స్, నేనైతే హెయిర్ గ్రోత్ కోసం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్గా అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల మనకు మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. దీనికోసం నేనుగా ఈ గుంటగలగరాకు అయితే యూజ్ చేశాను. ఇది నేను ఇంటి దగ్గరే పెంచాను. ఇది మనకు హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఈరోజు మీకు ఒక వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే రెగ్యులర్గా నేను హెయిర్ ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో. సో ఇదైతే మనకి గుంటగలగరాకు. ఇది నార్మల్గా తెలిసిందే, మన కర్రీలలో వాడుకుంటాం కదా. సో కరివేపాకు అన్నమాట. ఇవైతే మెంతులు. ఇవి 3 కూడా హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ నా హెయిర్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఎవ్రీ టైం ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నా ఏదో ఒకటి అయితే ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకున్న ఆయిల్ అయితే ప్రిపరేషన్ అయితే ఇస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒకసారి చూపి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి గుంటగలగరాకు, దీని బృంగరాజ లీవ్స్ కూడా అంటారు, ఇంకా కర్రీ లీవ్స్, నువ్వుల నూనె, కొన్ని మెంతులు. ఇది నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, ఆముదం నూనె అయినా తీసుకోవచ్చు. సో ఈ ఆయిల్ అయితే మనం ఇలా ఇనుప కడాయిలో ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇనుప కడాయి అట్లా లేదనుకుంటే మనం ఇలా పెనం పెట్టేసి దానిపైన ఏదైనా స్టీల్ గిన్నె పెట్టేసి అలా అయినా కూడా చేసుకోవచ్చు. మనం ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సో స్టీల్ గిన్నెలు అంత మందంగా ఉండవు కదా, అందుకని ఇదైనా వాడుకోవచ్చు అనమాట. నేను అందుకే ఇది దీనిపైన పెట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూద్దాం రండి. ముందుగా నేనైతే ఇది మిక్సీ వేసుకుంటాను. ఇది ఇంక ఇది మనం నార్మల్గా ఇలా లీవ్స్ డైరెక్ట్ వేసేదానికంటే మిక్సీ వేసామనుకోండి, మనకు రసం అనేది చాలా ఎక్కువగా వచ్చి ఆయిల్ అనేది రసాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, నువ్వుల నూనె అయితే వేసేసాను. ఇది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చిన్నగా మరిగిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న మెంతులు, వాటితో పాటే గుంటగలగరాకు, ఇంకా నేను కరివేపాకు అయితే మిక్సీ వేసి పెట్టాను. సో నేను ఎందుకు మిక్సీ వేసానంటే, మామూలుగా మనం లీవ్స్ లాగా వేసే కంటే ఇలా మిక్సీ వేసి పట్టామంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. మెంతులు వేస్తున్నాం. ఇట్లా మరీ అంత గరం అయితే కావద్దు, వేడవద్దు. మీకు కనిపిస్తుంది కదా, ఇలా చిన్నగా మనకు ఈ మెంతులు అనేవి చిన్నగా మరగాలి. సో మనం ఇలా ఎక్కువగా మరిగాయంటే మాడిపోతాయి, అలాగే అలా వేసుకోవద్దు కూడా. ఇప్పుడైతే నేను ఇది వేస్తున్నాను పేస్ట్. సో అవి కొంచెం కొంచెం అలా అవుతే సరిపోతుంది. పొంగులు వస్తుంది కదా, కొంచెం స్టవ్ ఆపేసి ఇది కంప్లీట్గా వేసేసుకోవాలి పేస్ట్ అంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు చిన్న మంట మీద చాలాసేపు అయితే చిన్నగా మంచిగా మరిగించాలన్నమాట. బాగా ఎక్కువగా మంట అయితే పెట్టకూడదు, అంటే మాడిపోతుంది త్వరగా. సో ఈ రసం అంతా అందులో బాగా ఇంకేటట్టు చాలాసేపు అయితే మరిగించుకోవాలి. సో అలా మరిగించుకున్న తర్వాత ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆయిల్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఒకసారి చూపిస్తుందా? మనం ఇది చల్లారిన తర్వాత ఒక జాలీలో స్ట్రైనర్ ద్వారా వడకట్టేసుకొని మనం హెడ్ బాత్ ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఒక 1 అవర్ బిఫోర్ అయితే మనం తలకు అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నా హెయిరే అన్నమాట. నేను మామూలుగా ఎక్కువగా పారాషూట్ ఆయిల్ కానీ లేకుంటే నువ్వుల నూనె, ఇట్లా ఆముదం ఇలాంటి ఆయిల్స్ తీసుకొని వాటిలోనే కరివేపాకుతో కానీ ఇలా గుంటగలగరాకుతో ఇంకా మందారం లీవ్స్తో ఇలా న్యాచురల్గా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని నేనైతే వాడతాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆయిల్ కూడా చల్లారిపోయింది. నేనైతే వడకట్టాను, చూపిస్తాను రండి. ఎంత బాగా వచ్చిందో కదా. మనం దీనివల్ల మనకు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మనం ఇది రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడైతేనే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకు దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి హెయిర్ గ్రోత్ పైన, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూడండి. అంతే.